ఇవాళ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పారిశ్రామిక ప్రాంతాలు, మండల కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. నూతన కార్మిక చట్టాలు, ప్రైవేటీకరణ చర్యల్ని వ్యతిరేకిస్తూ వివిధ సంఘాలకు చెందిన దాదాపు 25 కోట్ల మంది కార్మికులు భారత్ బంద్లో పాల్గొంటున్నారు. కనీస వేతనంగా 26,000 ఉండాలని, పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరించాలని, ఈపీఎఫ్ఓ చందాదారులకు ప్రతి నెల 9,000 కనీస పింఛన్ చెల్లించాలని యూనియన్లు కోరుతున్నాయి. ఇక భారత్ బంద్కు సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు ఇతర గ్రామీణ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు పెరిగిపోతున్నాయని, ముఖ్యంగా నిరుద్యోగం, జీవన వ్యయం, విద్య, ఆరోగ్యం, సంక్షేమంలో బడ్జెట్ కోతలు, వ్యవసాయ రంగానికి సరైన మద్దతు ధర, పెట్టుబడి సహాయం లేకపోవడం వంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అటు ఈ బంద్ పారిశ్రామిక కార్మికులు, గ్రామీణ కార్మికుల సమైక్య ప్రతిఘటనను ప్రతిబింబిస్తుందని సమ్మె నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు బ్యాంకింగ్, ఆర్థిక సర్వీసులు, పోస్టల్ సర్వీసులు, బొగ్గు గనులు, పరిశ్రమలు, రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని రవాణా సర్వీసులు, ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ ప్రభుత్వ శాఖలపై బంద్ ప్రభావం చూపనుంది. అటు రైల్వే కార్మిక సంఘాలు సమ్మె ప్రకటన చేయనప్పటికీ రైల్వే ట్రాకులు, స్టేషన్ల వద్ద నిరసనల కారణంగా రైలు సర్వీసులు ఆలస్యంగా నడిచే అవకాశం ఉంది.